రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం బళ్ళారి ఏరియా రావడం జరిగింది. బళ్ళారి దగ్గర ఇది అనంతపురం డిస్టిక్ బళ్ళారి బార్డర్లో వస్తుంది. ఏ ఊరు అనేది? హావెలిగి విలేజ్. హావెలిగి. ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చరికి ఎన్ని ఎకరాల ఫీల్డ్ ఇది మొత్తం కూడా? మీ పేరన్నా? భాస్కర్ సార్. భాస్కర్ మీ పేరు. ఈ ఫీల్డ్ మీదేగా? బాబు సార్. మీది ఫీల్డ్ మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం? 8 వేసిన సార్. 8 ఎకరాలు. మీరన్నా? నేను 3.5 ఎకరాలు వేసారు. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 2.5 వేసారు. సో నార్మల్గా ఏంటంటే మనం ఆల్రెడీ మీకు నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ ఏరియాలో మనం వసుదా స్ప్రే చేశారు. వసుదా స్ప్రే చేసిన తర్వాత ఏ విధమైన రిజల్ట్ వచ్చింది అనే దాని గురించి పూర్తిగా రైతుల్ని అడిగి తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఒక్కసారి అన్న ఫీల్డ్ చూపించాం ఒకసారి. మెయిన్గా ఈ ఫీల్డ్ గమనించండి. మన వసుదాని ఇందులో ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత ఏ విధమైన పూత కనిపిస్తుంది, తర్వాత ఎంత గ్రీనిష్గా కనిపిస్తుంది, ఎంత నలుపుదనం వచ్చింది అనేది మీరు చూడండి. సో రైతు ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. అసలు ఇంతకుముందు ఎట్లుంది, కొట్టిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది, రైతు ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నీ పేరు ఏదంటే? ఓబులేషన్ గారు. ఇప్పుడు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది మొత్తం కూడా? ఇది 70 రోజుల పైన. 70 రోజులు అవుతా ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో వసుదా కొట్టి ఎన్ని రోజులు అవుతుంది మన ఫీల్డ్ లో? 10 రోజులు అవుతుంది. ఒక 10 రోజులు అవుతుంది. ఇప్పుడు 10 రోజుల్లో మీ తోటలో కొట్టక ముందు అసలు మీ చేలో ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు? అంతవరకు కాపే ఉండలేదు సార్ నా దాంట్లో. అసలు కాపు లేదు. ఏ వెరైటీ ఇది అసలు? ఇది డబ్బీ రకము. డబ్బీ రకం ఇది. ఇంతకుముందు కాపు అసలు లేదు. ఉండలేదు సార్. అసలు మన వసుదా కొట్టడానికి అసలు కారణం ఏంటి? అసలు వసుదా గురించి మీకు ఎవరు చెప్పారు? నాకు వసుదా గురించి మా ఫ్రెండ్ చూసినాడు, యూట్యూబ్ లో చూసి నాకు చెప్పిండే. నేను యూట్యూబ్ లో చూసి మళ్ళీ సర్లేపా ఇది కొట్టొచ్చని, కాపు బాగా వస్తుంది, కాపు సెట్ అవుతుంది అని దాంట్లో యూట్యూబ్ లో చూసినామా. సర్లే అని 2 లీటర్లు తెచ్చుకుంటున్నాను 2 ఎకరాలకు ఒకసారి టెస్ట్ చేద్దామని. విచిత్రమైన కాపు ఉన్నాయి, విపరీతమైన పూత కనిపిస్తుంది. వచ్చిన పూత అంతా మీకు కాపు దిగుతుందా? దిగుతుంది సార్. ఇప్పుడు మీరు ఒకసారి కావాలంటే ఇక్కడ గమనించండి. ఇప్పుడు పైన వచ్చిన పూత అంతా కూడా మీకు ఏ విధంగా పిన్నిస్ లాగా కాపు దిగుతా ఉందో మీరు గమనించండి. ఇక్కడ మొత్తం తోట అంతా కూడా అదే విధమైన పూత కనిపిస్తుంది, అదే విధమైన కాపు దిగుతుంది. అసలు దీనికంటే ముందు మీ చేలు అసలు కాపు ఉందా ఏమన్నా? లేదు సార్. కింద చూపి అన్న. చెట్టు పెరగడానికి ఇంత హైట్ పెరిగింది కానీ కింద అసలు ఒక్క కాయ గినక లేదు. అసలు పూత ఉందా కొట్టక ముందు? లేదు సార్. అసలు పూత లేదు, కాపు లేదు, ఏమీ లేదు. చెట్టు మట్టికి పెరిగింది. మందులు కొడతా ఉన్నారు, పెరుగుతా ఉంది, అంతేగాని కాపు సెట్టింగ్ అనేది లేదు. ఇప్పుడు ఈ మన ఓబులేషన్ కంటే ముందు ఈ అన్న స్ప్రే చేశారు. అవును. ఓబులేషన్ కంటే ముందు మన ఈ అన్న స్ప్రే చేయడం జరిగింది. అసలు నువ్వు వసుదా కొట్టాలి, నీకు ఎట్లా అనిపించింది? వసుదా నువ్వు ఇంత ముందు ఏమైనా కొట్టినావు? అసలు కొట్టలేదు సార్. యూట్యూబ్ లో సార్ చూసినాను, కొట్టమా ఇట్లా చేసినాడు. నేను బెస్ట్ మేళ కలిపి కొట్టినాను. బెస్ట్ మేళ కలిపి కొట్టినా సార్. మంచి రిజల్ట్ వచ్చినాక నా బామ్మకి కొట్టినాను, ఆ ఫ్రెండ్కి చెప్పినాక పోయి తీసుకొస్తాం. తీసుకొచ్చి నీ తోట కొట్టినాను. మీరు వసుదా కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు దాకా? 5 రోజులు అయింది సార్. 15 రోజులు అవుతుంది మీరు కొట్టి సార్. ఇప్పుడు మీరు కొట్టిన తర్వాత మీ చేలో రిజల్ట్ ఏం కనిపించారు? మీరు భారీ కాపు, భారీ పించి తీసింది సార్. మాస మిమ్మల్ని చూసి మన ఓబులేషన్ కొట్టినాడు సార్. ఇప్పుడు మొత్తం మీద అసలు ఎన్ని లీటర్లు కొట్టుంటారు, ఎన్ని ఎకరాలకు కొట్టుంటారు అసలు మీరు? మొత్తం 20 ఎకరాలు కొట్టింటాం సార్. ఈ హవేలికి విలేజ్ లో దగ్గర ఒక 20 ఎకరాలకు పైన వస్తా కొట్టారు సార్. ఎన్నిసార్లు కొట్టారు? ఒకసారి కొట్టినాం సార్. మళ్ళా తెచ్చినాం సార్. ఒకసారి కొట్టి ఇంకోసారి తెచ్చుకున్నాం. అంటే ఒకసారి కొట్టి నమ్మకం వచ్చింది కాబట్టి, కాపు సెట్ అయింది కాబట్టి మళ్ళీ తెచ్చుకుంది. సెట్ అయింది మళ్ళీ తెచ్చాం సార్. వసుదా అని మనం మన తోట కంప్లీట్ అయిపోయే లోపల నచ్చినన్ని సార్లు స్ప్రే చేసుకోవచ్చు. కొట్టినప్పుడల్లా మనకి ఎంత కాపు సెట్ అయిందో రైతు అడుగు. అసలు ఇప్పుడు ఉన్న పోతంతా కూడా ఇప్పుడు ఫినిష్ దిగుతా ఉంది కదా, ఇదంతా పర్ఫెక్ట్ గా సెట్ అయితే నీకు ఎంత కాపు సెట్ అయింది అనుకుంటున్నాం? 5 క్వింటాల పైన అవుతుంది సార్. ఒక 5 క్వింటాల ఎకరానికి ఈజీగా సెట్ అయితే. అసలు కాపు లేని దాంట్లో 5 క్వింటాల కాపు సెట్ చేసింది అంటే వసుదా అనే మందు గొప్పదా కాదా? గొప్పదే సార్. కావాల్సింది మనకి చెట్టు పెరగడం కాదు కదా, మనకి ఉత్తిగా మొండంగా పెరిగినా సుఖం లేదు కదా. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టిన దానికి కాపు సెట్ అయితేనే మళ్ళీ రేపొద్దున మనకి డబ్బులు వస్తాయి. అసలు కాపే లేని కాడికి ఇంకా సుఖమే ఉంది, అవునా కదా? ఇప్పుడు వసుదా అనే మందుని ధైర్యంగా రైతులు స్ప్రే చేయొచ్చంట? 100% చేయదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో 3 రోజులకు మందు కొడుతున్నారు. అవును. 10,000 అవుతుంది 3 ఎకరాలకి, 10,000 11,000 అట్లా. అవును. మన కాయ పడటం లేదు, ఏం లేదు, పెట్టుబడి పెడుతున్నాము. ఇంకా మనం ఎప్పుడు ఆ ముదిరికే కొట్టుకుంటూ ఉంటే కాయ పడుతుంది మనకి. అదే ముదిరికి కొట్టుకుంటూనే ఉండాలి, ఆటోమేటిక్ గా మనకి చెట్టు ఎదుగుకుంటున్నా. దాంట్లోకి ఈ వసుదాన్ని వాడుకున్నాము. బ్రహ్మాండం కాపు సెట్టింగ్ అంతా అయింది. ఇది కడ్డీ వెరైటీ, నాటు వెరైటీలో ఈ విధమైన పూత తెప్పించినప్పుడు సీడ్ వెరైటీలో దానికంటే ఇంకా ఎక్కువ పూత, ఎక్కువ కాపు సెట్టింగ్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు నువ్వు చెప్పన్నా రైతులు ధైర్యంగా మన వసుదా స్ప్రే చేయొచ్చు? ధైర్యంగా చేయొచ్చు సార్. ధైర్యంగా ఖచ్చితంగా కొట్టుకోవచ్చు సార్. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టు? ఒకసారి కొట్టి ఒకసారి కొట్టినా సార్. ఎన్నిసార్లు కొట్టాలనిపిస్తుంది మామూలుగా వసుదా అనే దాన్ని? ఎన్నిసార్లు కొట్టుకోవాలనిపిస్తుందా? లేదు చాలే ఒకసారితో సరిపోద్ది అనిపిస్తుందా? వస్తున్నా 3-4 సార్లు కొట్టుకోవాలనిపిస్తుంది సార్. ఇప్పుడు పూత వచ్చింది, బాగానే ఉంది. మరి ఈగురు ఎట్లా అనిపించింది నీకు? చిట్టెగురు వస్తుంది సార్. చిట్టెగురు వచ్చి గడుపులో వస్తున్నారు సార్. ఇప్పుడు మీరు చూడండి, ఈ కొమ్మనే గమనించండి మీరు.
దగ్గర కనుపుతోటి చిట్టి ఇగురుతోటి దాంతో పాటుగా మనకి పూత రావడం పిన్నిస్ దిగడం దాంతో పాటు దగ్గర కనుపు అంతా కూడా పర్ఫెక్ట్ వస్తుంది. నలుపుదనం గమనించారు మీరు? వస్తుంది, నలుపుంది సార్. ఫస్ట్ ఎర్రకుండా చేయను నల్లపోయింది సార్, చేయను నలుపైంది. దాంతో పాటు మళ్ళీ మెతకదనం వచ్చింది. తోట మనకి ఇట్లా అంచనా కూడా మనకి ఎరగట్ల. ఇంత మెతకున్నప్పుడే కదా మనకి గ్రోతింగ్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చేది. ఇప్పుడు మనతో పాటు ఈ రైతు కూడా గమనించారు ఫీల్డ్ ని. వాస్తవంగా ఈ ఫీల్డ్ మీరు గమనిస్తూనే ఉంటారు కదా, మామూలుగా ఈ ఫీల్డ్స్ అని మీరు చూస్తారు, మీ ఫ్రెండ్సే కదా? అవును సార్, మా ఫ్రెండ్. మీకు ఇంతకు ముందు అంటే ఒక 10 రోజుల ముందు మీరు ఫీల్డ్ చూసి ఉంటారు. ఇందులో ఇంత కాపు ఇంత పూత గమనించారు మీరు? మేమే మందు కొట్టినాము. మీరే మందు కొడతా ఉంటారు? చేయడానికి వచ్చి మేము ముందు కొట్టొచ్చాం ఆ రోజు. మీరు మందు కొట్టే రోజు ఇంత పోతుందా? లేదు. ఇంత నలుపుతనం ఉందా? లేదు. ఇప్పుడు నార్మల్ గా ఏనంటే సరే మా మీద అభిమానంతో చెప్పిండు అనుకోండి, మేము అంత దూరం వచ్చినాం అని చెప్పి మీకేమనిపిస్తుంది? అసలు ఎంత కాపు సెట్ అయింది? 10 రోజుల ముందు వచ్చినాం, ఈ రోజు మీరు వచ్చినా అంటే చేయడం మాకే ఆశ్చర్యం వేస్తుంది. కొట్టిన రోజు వచ్చారు, మేము వచ్చిన రోజు ఇప్పుడు ఇవాళ రావడం మీరు. ఇవాళ తారీఖు వచ్చరికి 5వ తారీఖు నవంబర్ 2025. ఇప్పుడు టైం వచ్చరికి దగ్గర ఒక 10 అవస్థ ఉంది. ఎంత కాపు సెట్ అయిందండి మీ అంచనా బట్టి చెప్పండి? ఎంత కాపు సెట్ అయిందంటే మీరు ఫినిష్ చూస్తూనే ఉన్నారు, అంత కాపు కూడా బాగానే సెట్ అయింది. యావరేజ్ గా మనకి మీరు అనుకున్న దాన్ని బట్టి ఒక ఎంత కాపు సెట్ అవ్వచ్చు? చూస్తే ఎకరానికి 6 క్వింటాల్ రావచ్చు, 6-7 క్వింటాల్ రావచ్చు. ఎక్కువ రావచ్చు. మనం 5 అనుకుందాం. ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ వస్తే రైతుకే ఉపయోగం కదా, మనం రైతు డిసప్పాయింట్ అవ్వరు. ఇప్పుడు దీన్ని బట్టి అనిపించిందా వస్తుందా ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవచ్చు అని? చేసుకోవచ్చు, రిజల్ట్ కనిపిస్తుంది కదా. ఈ విషయం మాకు ముందే తెలిసి ఇంకా ముందే కొట్టుకుంటే ఇంత పెద్ద చెట్లు ఇవ్వకుండా. ఓకే, పర్లేదు. ఇప్పుడు ఎప్పటికైనా తెలిసింది, తీసుకొచ్చారు, స్ప్రే చేశారు, వచ్చింది. మీరు ఇక నుంచి కూడా ఇప్పుడు దగ్గర 75 రోజులు 80 రోజుల తోట, 80 రోజులు అంటే దగ్గర మనకి 180 రోజుల వరకు కూడా తోట పెరుగుతూనే ఉంటుంది. ఈ అయిపోయే లోపల ఒకసారి వస్తుందని, ఒకసారి న్యూట్రిన్స్, అప్పుడప్పుడు మధ్యలో ఫంగిసైడ్స్, తర్వాత మళ్ళీ వస్తుంది. ఇట్లా కంటిన్యూస్ ఒక 5-6 సార్లు మీరు స్ప్రే చేసుకోండి, ఇంకా బ్రహ్మాండం కాపు సెట్ అవుద్ది. మీరు ఎంత దిగుబడి చేస్తూ ఉంటారు నాటు గడ్డి వెరైటీల్లో? మామూలుగా దిగుబడులు ఎంత వస్తూ ఉంటాయి యావరేజ్ గా మీకు? ఎకరా క్వింటాల్ 10 క్వింటాల్ పైన సంవత్సరం కదా. ఈసారి 10 కంటే కూడా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు వస్తా వాడలే కదా, ఇప్పుడు ఇది వాడండి. 4-5 సార్లు స్ప్రే చేసుకోండి, మీకు 10 కాదు అంతకంటే ఎక్కువే వస్తుంది. ఇప్పుడు ఇది నాటు డబ్బీ అన్నారు, ఇంకా కడ్డీ ఉంటది. ఏది మనకి కడ్డీ వెరైటీ, డబ్బీ వెరైటీ. ఇది కడ్డీ వెరైటీలో ఇంకా కాప్స్ ఇంకా సెట్ అవుతా ఉంటుంది. 5531 సెగ్మెంట్లు ఉంటాయి, 2043 వెరైటీలు ఉంటాయి. వీటిల్లో కూడా అద్భుతంగా మనకి క్రాప్ సెట్టింగ్ చేసే మందు వసుదా. మీరు ఎటువంటి దోమ మందులైనా కొట్టుకోవచ్చు, ఎటువంటి నల్లి మందులైనా మీరు ఎకరానికి లీటర్ చొప్పున బ్రహ్మాండంగా ధైర్యంగా స్ప్రే చేయొచ్చు. ఎకరానికి లీటర్ కదా మరి ఎక్కువైపోతాం కొంచెం, ఎకరానికి లీటర్ కాదు 2 లీటర్లు కొట్టినా నో ప్రాబ్లం, కానీ ఎకరానికి లీటర్ సరిపోద్ది. 600 రూపాయలే మీకు పడేది. 600 రూపాయలతోటి మీకు ఈ విధమైన కాపు సెట్ అవుతుంది అని అంటే అర్థం చేసుకోండి. 5 క్వింటాల్ కాపు అంటే ఇప్పుడు మీకు నార్మల్గా ఇప్పుడు కడ్డీ వెరైటీ వచ్చేసరికి ఎంత ఉందని, ఇప్పుడు డబ్బీ వెరైటీ రేట్ ఎంత ఉంది మార్కెట్లో? 30 దాకా ఉంది సార్. 30,000 ఉంది రేట్ మామూలుగా రేట్. 30,000 అని అంటే నార్మల్ తేజ వెరైటీలు 15,000 ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు, ఏదైనా కానీ కాపు అయితే సెట్ చేస్తుంది కదా. పెట్టుబడి పెట్టిన దానికి మనకు కాపు సెట్ చేస్తే రైతులకు ఉపయోగం అనమాట. సో ఇదండి. దాంతోపాటుగా ఈ రైతు కూడా మనది ఫీల్డ్ చూసిన తర్వాత తీసుకొచ్చారన్నా మీరు? తీసుకురావాలని ఉన్నా, తీసుకురావాలనుకుంటున్నారు. స్ప్రే చేయండి. మళ్ళీ ఒకసారి మనం ఈ మధ్యలో మళ్ళీ ఈ బళ్ళారి ఏరియా వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం ఈ ఫీల్డ్ విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఈ ఫీల్డ్ కూడా. సో ఇదండి, పూర్తిగా రైతులకు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు అంటారుగా, చేసుకోవచ్చు. ఇదండి రైతులు రైతులకు ఎవరైనా డౌట్ ఉన్నా కూడా పొలంలోకి వచ్చి చూసుకొని స్ప్రే చేసుకోవచ్చు వాళ్ళు. ఈ రైతులు దగ్గరలో మీకు కనిపిస్తున్నట్టు వీళ్ళ పేర్లు కూడా చెప్పారు, వీళ్ళ విలేజ్ పేరు కూడా చెప్పారు. అవసరమైతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ ఫీల్డ్కి వచ్చి చూసుకోండి. ఫస్ట్ చూసిన తర్వాత మీరు స్ప్రే చేసుకోండి. మీకు ఈ దగ్గరలో గడేకల్లో మనకి సాయిబాలాజీ షాప్లో అయితే మనకి వసుదా అవైలబుల్ ఉంది. మీరు మనం చెప్పే మందులు ఏదైనా కూడా అక్కడ అవైలబుల్ అవుతాయి. దాని తర్వాత గుంతకల్లు హెచ్ఎం ఫర్టిలైజర్లో కూడా మనకి ఆలూరు రోడ్లో అంబేద్కర్ సెంటర్, బళ్ళారి సిద్ధేశ్వర కృషి కేంద్రం అనే షాపులో కూడా అక్కడ అవైలబుల్ ఉంది. మనకి ఆదోని ఎమ్మిగనూరు ఏరియాల్లో కూడా మన వసుదా అవైలబుల్గా ఉంది. మనకి ఆదోన్లో వచ్చరికి ఏంటంటే గురుదత్తాత్రేయ ఫర్టిలైజర్ అని చెప్పేసి ఎమ్మిగనూరు సర్కిల్, ఎమ్మిగనూరులో ఆసిఫా ట్రేడర్స్, పాల స్టోరేజ్, ఇట్లా అన్ని చోట్ల కూడా అవైలబుల్ చేసాం. ఇంకోటి ఏంటంటే మనకి జార్తాగి అని చెప్పేసి ఆ ఏరియా అనేది షాపూర్ ఏరియాలో కూడా మనం అవైలబుల్ చేసాం. స్క్రీన్ మీద నెంబర్లు కనపడతా ఉండి మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ దాని డీటెయిల్స్ కోసం. సో ఇది ఇంత సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే.